నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి సిఈసి సమావేశంలో పాల్గొననున్న సీఎం. పదిహేడు నుంచి తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన, భారీ బహిరంగ సభలకు స్థానిక నేతల ఏర్పాట్లు. సెకండ్ లిస్టుపై టీడీపీ కసరత్తు, ఈ నెల 15ను విడుదల చేసే ఛాన్స్. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం, ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. నెలకు 1000 పథకంపై ఖుష్బూ విమర్శలు, తమిళనాడులో ఖుష్బూ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టిన మహిళలు. బ్రిటన్ వీసాలు కఠినతరం, కుటుంబ సభ్యులు రావద్దంటూ ఆంక్షలు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీపై సందిగ్ధత తొలగింది. గాజువాక సమన్వయకర్తగా అధిష్టానం అమర్నాథ్ పేరును ఖరారు చేసింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరుకొట్టి చందును నియమించింది అధిష్టానం. అయితే చందును మార్చాలని అధిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి తేవడంతో అమర్నాథ్ పేరు ప్రకటించింది అధిష్టానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రదీప్, మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. ఎట్టకేటికి క్లారిటీ గుడివాడ అమర్నాథ్ అయితే వైసీపీ అధిష్టానం ఇచ్చినట్టు తెలిసింది. అయితే గతం నుంచి గుడివాడ అమర్నాథ్ అయితే ఎటువంటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా ఒక క్లారిటీ లేని నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ కి క్లారిటీ అధిష్టానం నుంచి అయితే గ్రీన్ జెండా ఊపినట్టు కూడా తెలిసింది. అయితే గుడివాడ అమర్నాథ్ కి విశాఖ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా వైసీపీ అధిష్టానం అయితే నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గతంలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఉరుకుటి చందుకైతే గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ఇచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గాజువాక నియోజకవర్గంలో వైసీపీలో చాలా వరకు వరద గొడవలు అయితే ఎక్కువైన నేపథ్యంలో అయితే గాజువాక నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉరుకుటి చందుకి ఇస్తే నేను ఒప్పుకోనంటూ కూడా ఏదైతే వరద గొడవలు ఏదైతే అయ్యాయో అయితే ఉరుకుటి చందుకి అధిష్టానంలో చాలా వరకు ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో ఉరుకుటి చందుకి ఎటువంటి పరంగా పని చేసుకుని అవ్వకుండా తిప్పల నాగిరెడ్డి అయితే ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలిసింది. అట్లాగే అయితే చాలా వరకు గాజువాక నియోజకవర్గంలో వైసీపీ స్టాండ్ కూడా ఉరుకుటి చందుకి ఇస్తే ఒప్పుకోమంటూ కూడా వైసీపీ నాయకులు కానీ అయితే వైసీపీ వర్గం మొత్తం కూడా ఉరుకుటి చందుకి టికెట్ వద్దు అంటూ కూడా వ్యతిరేకత చూపించడం వల్లే వైసీపీ అధిష్టానం అయితే మంత్రి అమర్నాథ్ కి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా నియమించినట్టు తెలుస్తుంది. అయితే మంత్రి అమర్నాథ్ కి కూడా ఇచ్చే గాజువాక సమన్వయకర్తగా ఇచ్చినందుకు కూడా క్లారిటీ అయితే ఉంది. అయితే ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంటుంది. అట్లాగే మంత్రికి చాలా వరకు అక్కడ ప్రజలు ఆదరాభిమానాలు ఉన్నాయంటూ కూడా ఇది సర్వే ప్రకారంగా తెలిసిన నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ కి అయితే అక్కడి నుంచి అయితే ప్రకటించినట్టు తెలిసింది. అయితే మొత్తానికి ఉరుకుటి చందు అనుచరులు కూడా చాలా వరకు నేర్చిపడిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉరుకుటి చంద్ గతం నుంచి కూడా సమన్వయకర్తగా గతంలో వైవి సుబ్బారెడ్డి కూడా పలుసార్లు ఉరుకుటి చంద్రుని గెలిపించాలంటూ కూడా ఏదైతే వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో కానీ అట్లాగే సభల్లో కానీ చెప్పిన నేపథ్యంలో అయితే ఒకేసారి ఉరుకుటి చంద్రుని తప్పించి ఏదైతే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ నియమించిన వెంటనే కూడా చాలా వరకు గాజువాక నియోజకవర్గంలో అయితే వైసీపీలు అయితే అందరగొల్లంగా కూడా
కనబడుతుంది. అయితే మొత్తానికి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎటువంటి పరంగా ఒప్పుకోవడం వల్లే ఉరుకుటి చందుని మార్చి మంత్రి అమర్నాథ్ ని గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా కూడా నియమించినట్టు కూడా తెలిసింది. అయితే మొత్తానికి ఏదైతే క్లారిటీ అయితే మంత్రి అమర్నాథ్ కి గతం నుంచి కూడా ఎక్కడి నుంచి సీటు వస్తుందో ఏదైతే ఐటెన్షన్ నియమించిన నేపథ్యంలో ఐటెన్షన్ అయితే ఒకేసారి గుడివాడ అమర్నాథ్ కి ఒకేసారి క్లారిటీ అయితే వచ్చినట్టు తెలిసింది. అంటే క్లారిటీ నచ్చిన నేపథ్యంలో పూర్తిగా అయితే వైసీపీ అధిష్టానం కూడా క్లారిటీ మంత్రి అమర్నాథ్ కి ఇచ్చిన నేపథ్యంలో నిన్నటి నుంచే మంత్రి కూడా గాజువాకలో అయితే ఒకేసారి పర్యటించే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి ఏదైనా సరే గాజువాక మీద అయితే వైసీపీ అధిష్టానం అయితే క్లారిటీ అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషూర్ డూడి తెలిపారు. ఆత్మహత్య యత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్ ద్వారా మనస్తాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి వన్ టౌన్కు ట్రాన్స్ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ అలర్ట్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులు ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గీతాంజలి ఈ నెల 7న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. తలకు తీవ్ర గాయమవడంతో గీతాంజలి మృతి చెందింది. ఇటీవలే ఇళ్ల పట్టా తీసుకున్న గీతాంజలి ఓ ఛానల్తో ఉత్సాహంగా మాట్లాడింది. తనకు ఇళ్ల పట్టా రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గీతాంజలి మాటలను కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్గా ట్రోల్ చేశారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు నిందితులను గుర్తించినట్టు చెబుతున్నారు. Unfortunate incident took place on 7th of March around 11 a.m. when Gitanjali Devi, aged 32 years, she tried to commit suicide near platform number 5 of Tenali railway station by coming in front of Janmabhoomi Express. But loco pilot applied emergency brake till she got injured on her head. Immediately, she was transferred to GGH Guntur in 108 ambulance. She was undergoing treatment till 11th morning 2 a.m. where she succumbed to the injuries. Based upon the intimation, Railway Police Station Tenali, they registered a case under crime number 28/24 under section 174, unnatural death. Women Railway SI Saraswati garu a case inquest complete chesaru, investigate chesaru. An unfortunate incident took place on 7th
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. ఎస్ఐబీ లాగర్ రూమ్లో హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన తరువాత నుంచి ప్రణీత్రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని తెలుస్తుంది. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు కోసం ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్రావును హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రణీత్రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారులను సైతం అధికారులు విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై నిర్ణయించింది. రెండు విషయాల్లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం మీద, ఇరిగేషన్ మీద గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం మీద దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక కమిషన్, ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేసుకుంటామని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా వైట్ పేపరు విద్యుత్ దాని మీద కూడా పెట్టడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, అదే రకంగా ఏలాద్రి నల్లగొండరి. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. కాళేశ్వరం విద్యుత్పై వేరువేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరానికి సంబంధించి మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యంపై కమిటీ విచారణ చేయనుంది. కాంట్రాక్టుల జారీ, వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా లేదా అన్నది నిర్ధారించనుంది. బ్యారేజీల నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలపై విచారణ చేసే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కథనపేరి సభలో కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. తాము దౌర్జన్యం చేసి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మిగిలే వాళ్ళు కాదన్నారు. ఆశకుపోయి కాంగ్రెస్ ని గెలిపిస్తే గ్యారంటీల అమలు వదిలి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న కేసీఆర్ మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. దానిలో మేడిగడ్డ బ్యారేజ్ 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్లు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా, మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని ఇక భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, మరి రైతుల మంచినీళ్ళు ఇవాళ మార్చి 10-12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అసమ్మతి నేతలను పిలిచి బుజ్జగించాలని ఎమ్మెల్యేలు మంత్రులకు అధిష్టానం తెలియజేసింది. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో కొంత ఖర్చు పెట్టుకోగలరు, పార్టీ నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నారనే అంశాలను పోటీ చేసే అభ్యర్థుల నుంచి అధిష్టానం పెద్దలు అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. విపక్షాలు పొత్తులు ఎత్తుల్లో లీనమవుతుండటంతో ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిపై వైసీపీ దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అయిన వైసీపీ పెద్దలు తాజాగా గోదావరి, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిని పిలిచి మాట్లాడారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న అంతర్గత విభేదాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేకులకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఆ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతివాదులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మంత్రులతో పార్టీలో నెలకొన్న విభేదాలపై అధికార పెద్దలు చర్చిస్తున్నారు. అసంతృప్తి నేతలను అన్ని విధాలా సంతృప్తి కలిగించే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం మీరు ఏ రూట్లో ముందుకు వెళ్తున్నారు, మీ వ్యూహం ఏంటి, ఎలాంటి స్ట్రాటజీలను వర్కౌట్ చేస్తున్నారంటూ పార్టీ అధికార పెద్దలు నేతల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ప్రధాన అంశమైన ఆర్థికపరమైన విషయాలపైన కీలక చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. విపక్షాలు పొత్తులు ఎత్తుల్లో లీనమవుతుండటంతో ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిపై వైసీపీ దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అయిన వైసీపీ పెద్దలు తాజాగా గోదావరి, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిని పిలిచి మాట్లాడారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న అంతర్గత విభేదాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేకులకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఆ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతివాదులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మంత్రులతో పార్టీలో నెలకొన్న విభేదాలపై అధికార పెద్దలు చర్చిస్తున్నారు. అసంతృప్తి నేతలను అన్ని విధాలా సంతృప్తి కలిగించే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం మీరు ఏ రూట్లో ముందుకు వెళ్తున్నారు, మీ వ్యూహం ఏంటి, ఎలాంటి స్ట్రాటజీలను వర్కౌట్ చేస్తున్నారంటూ పార్టీ అధికార పెద్దలు నేతల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ప్రధానాంశమైన ఆర్థికపరమైన విషయాలపైన కీలక చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో జైసాల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. భారత్ శక్తి, భారత సైనిక పాటవ విన్యాసాలను తిలకించారు. సైనిక అధికారులతో కలిసి వివిధ ఆయుధ శ్రేణి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో 30కు పైగా దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ భారత్ శక్తి విన్యాసాలు తిలకించారు. భారత యుద్ధ ఆయుధ శ్రేణి పాటవాన్ని ప్రత్యక్షంగా చూశారు. స్వతంత్ర న్యూస్ సిటీ మార్ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తుంది. సిటీ మార్ ద్వారా తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ప్రెజెంటర్ అభితను సీల్వేల్ ప్రాజ్ఞిక మీడియా ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ప్రజ్ఞిక ఫౌండేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలందిస్తున్న న్యూస్ ప్రెజెంటర్స్ ని రవీంద్ర భారతిలో సన్మానించింది. From Swatantra TV, she is providing her services. Tatipamula Abhita Garu. Thank you. Next, Gandhi Garu. స్వతంత్ర ఛానల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన అభితను ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అవార్డు అందజేసి సత్కరించారు. మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలని కాంక్షించారు. దేశంలో బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,250గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60,730 రూపాయలుగా పలుకుతుంది. కేజీ వెండి ధర 79,600 రూపాయలుగా నమోదైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.